ఫ్రెండ్స్ ఈరోజు నేను వాంబాజీ చేస్తున్నాను. కొంచెం శనగపిండి తీసుకోవాలి. దీంట్లో 2 స్పూన్స్ కారం వేయాలి. కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ పల్చగా కాకుండా తిక్కు కాకుండా మీడియంలో కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఫ్రెండ్స్, నా భజన నచ్చితే కనుక మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. యూట్యూబ్ ఛానల్ నేను కొత్తగా ఓపెన్ చేశాను. ఫస్ట్లో కొంచెం ఏదో తెలియని ఫీలింగ్ అంటూ వస్తుంది కదా ఫ్రెండ్స్. అట్లానే అలవాటు అవుతుంది అని ముందుకు వచ్చా ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి ఫ్రెండ్స్. కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుతూ ఉండాలి. ఎక్కువ పల్చగా కాకుండా తిక్కుగా కాకుండా మధ్యలో కలుపుకోవాలి ఫ్రెండ్స్. మీకు కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్, చిటికెడు సోడా వేసుకోవాలి. లైట్గా సోడా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసి మళ్ళీ కొంచెం కలపాలి. పిండి కలపడం ఆల్మోస్ట్ అయిపోయింది. పిండిని కాసేపు పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. చూడండి, పెద్దగా తీసుకోకుండా మీడియం సైజులో ఉండేటట్టు తీసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం చిన్నవి తీసుకుంటే తొందరగా ఉడుకుతుంది, లేదంటే లోపల పచ్చి పచ్చిగా అట్లనే ఉంటుంది. చూడండి, ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఆకుని 2 సైడ్లో బాగా డిప్ చేసుకుంటే ఆకుని పడుతుంది. ఎక్కువ పలచగున్నా తిక్కుగున్నా కూడాను పట్టుకోదు ఫ్రెండ్స్. ఆకుని 2 సైడ్లు డిప్ చేసుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా వస్తున్నాయో. కొంచెం రెడ్గా వచ్చే వరకు ఉంచి తీసేయాలి. ఆల్రెడీ వేగిపోయాక తీసేయాలి. ఇప్పుడు వేడి బజ్జీ రెడీ. సూపర్.